ఒక అన్న కామెంట్ చేశాడు, నువ్వు రెడ్డి కదా, రెడ్డి కూడా శూద్రుల కిందికే వస్తుంది, మీరు ఎందుకు సనాతనం ధర్మం వైపు పోరాడుతున్నారు అని. రెడ్డి, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీల మందరం శూద్రులమే. దేవుడి పాదాల నుంచి పుట్టినమంట మనం. అంటే దేవుణ్ణి నడిపిస్తున్నా మనం గొప్పగా చెప్పుకోవచ్చుగా. ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి ఇస్తున్నా నేను. ఆయన పుట్టగానే లీలలు స్టార్ట్ చేశాడంట. మరి పాదాన్ని తీసి నోట్లో ఎందుకు పెట్టుకున్నాడు? పాదం ఎందుకు పనికిరానిదని మనం అనుకుంటున్నాం కదా, మరి ఆయన ఎందుకు నోట్లో పెట్టుకున్నాడు అంటారు? నేను ఏ కులాన్ని కన్సిడర్ చెయ్యను అని చాలా వీడియోస్లలో చెప్పాను. కులంతో నాకు పని లేదు, నేను జస్ట్ సనాతన ధర్మం వైపు మాత్రమే మాట్లాడుతున్నా. ఎందుకో కూడా చెప్తే వీడియో అంతా చూడండి. అయితే అసలు సనాతన ధర్మం లేకపోతే ఈ పెళ్లి వ్యవస్థ ఎలా వచ్చేది? పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని ఒక భార్యతోనే ఉండాలి, వాళ్ళతోనే పిల్లలు కనాలి అని ఇదంతా ఎవరు రాశారన్నా ఎలా తెలుసు మనకి? సనాతన ధర్మంలో ఉంది, అందుకే పాటిస్తున్నాం ఈరోజు మనం. ఇలా మనకు తెలియకుండా మన జీవితంలో చాలా పాటిస్తున్నాం మనం. ఒకవేళ సనాతన ధర్మం వద్దు, మనం దీన్ని తీసేయాలి అనుకుంటే భవిష్యత్ తరాలకి బాట లేదు. విచ్చలవిడి తత్వం అలవాటైపోతుంది. పశువుల వలె ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. వావి వరుసలు ఉండవు. అక్కతో, చెల్లెతో, అమ్మతో కూడా సంబంధాలు ఉంటాయి పెళ్లి వ్యవస్థ లేకపోతే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. పుట్టగానే ఒక మనిషికి ఒక వర్ణం అని డిసైడ్ అవ్వలేదు. నిజానికి బ్రాహ్మణుడు పుట్టగానే బ్రాహ్మణుడు అనబడడు. ఎప్పుడైతే వేదాలు నేర్చుకుంటాడో, ఎప్పుడైతే జంజనం ధరిస్తాడో, ఎప్పుడైతే నియమాలు పాటిస్తాడో అప్పుడే అతను పూజలు చేయడానికి పనికొస్తాడు. శూద్రులు కూడా ఇవన్నీ నేర్చుకొని మనం కూడా చెయ్యొచ్చు, కానీ అలా చేయల. మనం అంటే అది అలా ఏర్పడింది, అదే అలా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఖండిస్తున్నాం, ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. పూర్వకాలంలో తీసుకుంటే వ్యాసుడు, ఆయన పుట్టింది బ్రాహ్మణ కులంలో కాదు, అయినా సరే ఆయన బ్రాహ్మణుడనే చెప్తున్నాం మనం. ఎందుకంటే ఆయన వేదాల్ని నేర్చుకున్నారు కాబట్టి, అందుకే ఆయన బ్రాహ్మణుడు అయ్యాడు. అదే వాల్మీకిని తీసుకోండి, ఆయన పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలోనే, కానీ మనం ఆయనని ఒక బోయవాడుగానే పిలుస్తాం. వై? ఎందుకలా ఆలోచించండి. ఒకవేళ సనాతన ధర్మం నశించిపోతే భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడితే డబ్బులు రావు, డబ్బుల కోసం చేస్తున్నారేమో అనేసి మీరు భ్రమపడుతున్నారేమో. ఒక్క రూపాయి కూడా రాదు. ఇది నిజం. ధర్మం కోసం మాత్రమే యుద్ధం.